నందు ఇప్పుడిప్పుడే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు హీరోగా అనుకుంటుంటే ఆయన పేరు వచ్చిందండి డ్రగ్స్ కేసులో. అయితే ఈయనేం చేస్తాడంటే ఈయనే బయటకు వచ్చేసి నేను వాడలేదు, నాకు కావాలంటే బ్లడ్ టెస్ట్ చేసుకోండి, లేకపోతే నాకు వేరే ఏదైనా టెస్టులు ఉంటే చేయండి, ప్రూవ్ అయితే నేను దేనికైనా సిద్ధం అది ఇది అంటాడు. అసలు వాళ్ళు ఏదో నీకు ప్రూవ్ చేసుకోమని వచ్చారు, నీకు రాలేదని చెప్తున్నావు. మళ్ళీ రాలేదని చెప్పినప్పుడు నీకెందుకు, నువ్వు ఛానల్స్కి ఎందుకు రావడం, ఛానల్స్కి వచ్చి హడావుడి చేయడం ఎందుకు? నాకేం రాలేదు, నేనేం ప్రూవ్ ఏం ప్రూవ్ చేస్తారు? ప్రూవ్ చేసే ఊరినే పొగలేంది నిప్పులేంది పొగరాదన్నట్టు నీ పేరు వచ్చింది. నీ పేరు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండు, వెళ్ళి నేను పిలిస్తే వెళ్ళి కలిసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకో. అంతేగాని ఏం లేకుండా ఛానల్స్లో అంటే ఇదో రకమైన నెగిటివ్ పబ్లిసిటీ, ఏదో దొరికింది కదా అవకాశం అని చెప్పి ఈ వేలో అన్న మళ్ళీ కొంచెం జనాల్లో కనబడుతూ ఉంటే హడావుడి చేస్తూ ఉంటే మళ్ళీ సినిమా ఆఫర్లు వస్తాయి. ఆఫర్లు వచ్చేది మానేసేయండి, ఉన్న ఆఫర్లు జారిపోతాయి. డ్రగ్స్ కేసు అంటే మామూలు విషయం కాదు. డ్రగ్స్ దాంట్లో చూసాం కదా, పెద్ద పెద్ద వాళ్ళే మైకేల్ జాక్సన్ దగ్గర నుంచి మన ఇండియాలో రాహుల్ మహాజన్ కానీ, భానుచందర్ కానీ, లేకపోతే చాలామంది, ఒకళ్ళిద్దరు కాదు చాలామంది ఉన్నారు డ్రగ్స్ కేసులో. ఈ డ్రగ్స్ జోలికి వెళ్తేనే జీవితం సర్వనాశనం అయిపోద్ది. అవి కోర్టులో తేలవ పెట్టో సంవత్సరాలు తిరుగుతూనే ఉంటారు దానికి. ఆ తిరిగిన దాంట్లోనే కెరీర్ మొత్తం నాశనం అయిపోద్ది. అవి అర్థం చేసుకోకుండా ఛానల్కి వెళ్ళి నేను ప్రూవ్ చేసుకుంటా ఈ ప్రూవ్ చేసేది ఏముంటుంది? ఛానల్ వాళ్ళు ప్రూవ్ చేస్తారు, ఛానల్ వాళ్ళు టెస్ట్ చేస్తారు, లేకపోతే ఛానల్ వాళ్ళు నువ్వు మాట్లాడిన తీసుకెళ్ళి వాళ్ళు మాట్లాడిన తీసుకెళ్ళి వాళ్ళ రేటింగ్ పెంచుకుంటారు, కానీ వాళ్ళు ఏం ప్రూవ్ చేయరు. సో అందుకని ఏంటంటే ఛానల్ చుట్టూ తిరగడం ఇదంతా మానేసి వాళ్ళు నిజంగా వాళ్ళు నేను పిలుచుంటే నువ్వు వెళ్ళి ప్రూవ్ చేసుకో, నువ్వు వాడావా లేకపోతే నీ పేరు ఎందుకు వచ్చిందనేది వాళ్ళే చెప్తారు. అంతేగాని నువ్వు వచ్చేసి ముందే ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడినట్టుగా నువ్వే ముందు వచ్చేసేసి నన్ను టెస్ట్ చేయండి అంటే ఏమున్నాయి అంత టెస్టులు? సో అందుకని ఎగిరెగిరి పడకుండా ఏంటంటే వెయిట్ చేయి, నీ పేరు వచ్చిందనుకో వెళ్ళి ప్రూవ్ చేసుకో. అంతేగాని ఛానల్స్ ముందుకు వచ్చి ఛానల్స్ కూడా తెగ తిప్పుతున్నాయి అతను ఫోటో వేసి, నందు ఫోటో వేసేసి. ఎందుకు అంతలా అవసరం లేదు కదా. వీళ్ళకి 2-3 రోజుల నుంచి న్యూస్లు ఏంటంటే ఇంకా అయ్యే న్యూస్లు వేస్తున్నాయి. ఆ డైరెక్టరు, ఈ హీరో, ఆ హీరో, మొత్తం హీరో డిప్రెషన్లో ఉన్న హీరో డిప్రెషన్లో ఉందని ఛానలే చెప్పేస్తాయి. వాళ్ళ ఛానల్లో ఎవరు లేనట్టు, ఇంకా ఛానల్లో అందరూ సచివులు అయినట్టు.